ప్రైజ్ ద లార్డ్. సర్వకృపానిధియు మన ప్రాణ విమోచకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమునకు స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ఈ దినము జూలై 27 శనివారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యము వింటున్న మీ అందరికీ దైవజనునిగా నా హృదయపూర్వకమైన శుభములు. ప్రభువు మిమ్ములను మీ కుటుంబములను ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసునందు తీర్చి మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, ప్రతి ఉదయకాలము వేళ జీవము గల దేవుని మాటలు వినడానికి, మనలను సజీవులుగా ఉంచిన దేవునికి మనమెంతో రుణస్థులమయ్యున్నాం. ఎంతోమంది గొప్ప గొప్పవారు ఈ రోజున భూమి మీద లేక మరణించారు. కొందరు ఉన్నా వారికి దేవుని మాటలు వినే భాగ్యము లేదు. మనం ఎంత ధన్యులమో గదా. అందును బట్టి హృదయపూర్వకముగా దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నిన్నటితో 32వ కీర్తన ముగించుకున్నాం. ఈ దినము నుండి 33వ కీర్తనను వచనం వెంబడి వచనం ధ్యానించడానికి పరిశుద్ధాత్మ ప్రభువు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్. ప్రియులారా, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోనండి. ప్రక్కనే ఉండే బెల్ గుర్తును ప్రెస్ చేయండి. వాక్యమును షేర్ చేయండి, లైక్ చేయండి. ఎంతోమంది వాక్యము లేక నశిస్తూ ఉన్నారు. మీరు దేవుని పిల్లలుగా ఇతరుల యొక్క మేలు కోరి వారికి వాక్యాన్ని షేరు చేయండి. అలాగునే ఈ పరిచర్య కొరకు ప్రార్థించండి. ప్రభువు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్. రండి, నేడు దేవుని వాక్యము చదువుకొని వాక్యమును విందాం. కీర్తన గ్రంథము 33వ కీర్తన మొదటి చరణం. నీతిమంతులారా, యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి. స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము. ప్రార్థన. కృపానిధివైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపదనుక మమ్ములను ప్రేమించి మాకిచ్చిన ఈ గొప్ప భాగ్యము కొరకై మిమ్ములను నిండు మనసుతో స్తుతిస్తున్నాం. ఈ దినమున 33వ కీర్తనను ప్రారంభిస్తుండగా సహాయము దయచేయండి. ఈ కీర్తన ద్వారా మాతో మీరు మాట్లాడండి. వాక్యము వింటున్న ప్రతి బిడ్డ జీవితాన్ని బలపరచండి. వారి కుటుంబాలకు క్షేమాభివృద్ధిని కలిగించండి. నెమ్మదిని, సమాధానమును అనుగ్రహించండి. బలహీనత కలిగిన బిడ్డలను బలపరచండి. రోగులను స్వస్థపరచండి. సమస్యల చేత కృంగియున్న వారిని లేవనెత్తండి. గర్భఫలము లేని వారికి గర్భఫలము దయచేయండి. వివాహములు కాని బిడ్డలకు వివాహములను సిద్ధపరచండి. రక్షణ పొందని వారు రక్షింపబడినట్లుగాను, రక్షింపబడిన వారు మీ రాకడ కొరకై సిద్ధపడినట్లుగాను గొప్ప కార్యములు చేయుమని, నీ ఆత్మవరములతో మమ్మల్ని నింపి నడిపించుమని యేసు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియులారా, కీర్తన గ్రంథము 33వ కీర్తన ప్రారంభించుకున్నాం. ఈ కీర్తన ఎంతో శ్రేష్టమైనటువంటి కీర్తన. ఈ కీర్తనలో దేవునిని స్తుతించుట ఎంత శ్రేయస్కరమో, ఆయన వాక్యము ఎంత నిర్మలమో, ఆయనను కలిగి ఉన్న జనులు ఎంత ధన్యులు అన్నటువంటి శ్రేష్టమైనటువంటి మాటలు కీర్తనాకారుడు దేవుని ఎదుట
ఆయనను పాడి స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాడు. ఈ కీర్తనను మనము ధ్యానిస్తున్నప్పుడు ప్రభువు మన ఎడల చేసినటువంటి ప్రతి ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన యొక్క కృప ఎంత గొప్పదో మనము జ్ఞాపకం చేసుకుంటూ దేవునిని స్తుతించబద్ధులమై ఉన్నాం. నేటి దినములలో ప్రభువుని అక్కర కొరకు ప్రార్థించేవారు ఎక్కువ ఉన్నారు, కానీ చేసినటువంటి మేలుల కొరకు ఉపకారాల కొరకు స్తుతించేవారు తక్కువైపోయారు. అయితే భక్తుడైన దావీదు జీవితాన్ని చూస్తే మనము ఆశ్చర్యపోతాం. అక్కర కొరకు దినమునకు 3 పర్యాయాలు ప్రార్థించాడు, కానీ దేవుని న్యాయ విధులను బట్టి దినమునకు 7 పర్యాయాలు స్తోత్రయాగం చేశాడు. నిజముగా మన జీవితములో ప్రతి అక్కర కొరకు ప్రార్థిస్తున్నాం. మంచిది, ప్రార్థించాలి. అయితే ప్రార్థన ద్వారా పొందుకున్న మేలును బట్టి ఎన్నిసార్లు దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఎంతగా దేవుణ్ణి స్తుతిస్తున్నాం, ఎంతగా దేవునిని ఘనపరుస్తున్నాం. వాక్యమును బట్టి మన క్రియల ద్వారాను జిహ్వఫలము ద్వారాను దేవునిని ఘనపరచాలి అని లేఖనం బోధిస్తుంది. మనలో ఎంతమంది హృదయపూర్వకముగా ఆయన చేసిన మేళ్లను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మన జీవితములో చేసినటువంటి అద్భుతాలను జ్ఞాపకం చేసుకుంటూ ముఖ్యముగా పాపులమైన మనలను ప్రేమించి ఉచితముగా ఇచ్చిన రక్షణను జ్ఞాపకం చేసుకుంటూ ఎంతమంది దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. ప్రతిదినం ఆయనను స్తుతించబద్ధులమే. దావీదంటే దేవునికి ఎంత ఇష్టం, ఎందుకిష్టము అంటే ఆయన 34వ కీర్తనలో మొదటి చరణంలో అంటాడు, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అంటాడు. ఎల్లప్పుడూ కూడా తనకున్నటువంటి ఇరుకులలోనే కానీ, ఇబ్బందులలోనే కానీ, సమస్యలలోనే కానీ, శోధనలోనే కానీ, కీడులోనే కానీ, బలహీనతలలోనే కానీ, ఏ పరిస్థితిలోనైనా ప్రభువుని స్తుతించగలిగిన హృదయము కలిగిన వాడు దావీదు. అందుకే దేవునికి బహు ఇష్టుడు. మన జీవితంలో స్తుతి అనేది ఒక అందమైన సంస్కారమని మనం చదువుకున్న లేఖనం బోధిస్తుంది. నీతిమంతులారా యెహోవాను బట్టి ఆనందగానము చేయుడి, స్తుతి చేయుట యథార్థవంతులకు శోభస్కరము అంటాడు. శోభస్కరం అనగా శోభ అంటే అందమైన, స్కరము అంటే సంస్కారము అని అర్థం. అందమైన సంస్కారం ఏది అంటే యథార్థవంతులైనటువంటి వారు స్తుతి చేయడమే. దేవుని పిల్లలుగా మనము దేవునిని ఘనపరచాలి అంటే ముందు నీతిమంతులుగా మార్చబడాలి. రక్షణ లేకుండా, మారు మనసు లేకుండా నీవెన్ని పాటలు పాడినా, ఎంత స్తుతి చెల్లించినా అదంతా కూడా నిష్ప్రయోజనం. లూకాసు వార్త 1వ అధ్యాయం 75వ వచనం ఆఖరి 4 లైన్లలో మనము స్తుతించాలి అనంటే ఏం చేయబడాలో చక్కగా వర్ణించాడు. మనము బంధకములలో నుండి విడిపించబడి మనము జీవితకాలము కూడా నిర్భయములుగా ఉంటూ మనము పరిశుద్ధత కలిగి, నీతి కలిగి ఆయనను సేవించడానికి ఈ రక్షణ మనకు అనుగ్రహించాడు అని మాట్లాడాడు. అనగా ఒక బిడ్డ ప్రభువుని స్తుతించాలి అంటే, లేక ఒక బిడ్డ పాటల ద్వారా ప్రభువుని ఘనపరచాలి అంటే ఖచ్చితముగా ఆ బిడ్డ మారు మనసు పొందిన వ్యక్తి అయి ఉండాలి. అంతే తప్ప ఒక ప్రక్కన నోటి నిండా అపవిత్రమైన మాటలు, చెడ్డ మాటలు, హృదయములోనేమో అపవిత్రతను కలిగి ఆ మనిషి పరిశుద్ధుడైన దేవునిని
స్తుతిస్తే ఆ స్తుతి ఎందుకు ప్రయోజనం? ఆ స్తుతి వల్ల దేవుడు ఘనపరచబడడు. మన జీవితంలో మనము దేవునిని ఆరాధించాలి అని ప్రభువు కోరుకుంటున్నాడు. మనము ఆరాధించేటట్లుగా ముందు మనము నీతిమంతులుగా మార్చబడాలి. ఎప్పుడు నీతిమంతులమవుతాం? రోమాపత్రిక 5వ అధ్యాయము 9వ వచనము నుండి మనము చదివితే, ఇప్పుడు ఆయన కుమారుడైన యేసుక్రీస్తు రక్తము వలన మనము నీతిమంతులుగా తీర్చబడుతున్నాము అంటాడు పౌలు గారు. అనగా క్రీస్తు యేసు రక్తం పాపులమైన మనలను, అనీతిమంతులైన మనలను నీతిమంతులుగా మారుస్తుంది. ఏ రీతిగా అంటే, ఆయన వాక్యమును విని ఆయన యందు విశ్వాసముంచి మనము పాప విషయమై ఆయన పాదముల యొద్ద పశ్చాత్తాపపడి ఒప్పుకున్నప్పుడు, మనం ఒప్పుకున్న ప్రతి పాపమును ఆయన రక్తము చేత కడిగి మనలను పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడైతే పరిశుద్ధులమయ్యామో అప్పుడు నీతిమంతులుగా తీర్చబడ్డాం. నీతిమంతులమైన వారు యథార్థవంతులుగా మార్చబడతారు. గనుక ప్రియులారా, స్తుతించుట అనేది ఒక గొప్ప సంస్కారం. అయితే స్తుతించేవారు రక్షింపబడడం అనేది ఇంకా గొప్ప కార్యం. ఆ రక్షణ ప్రభువు నీకు ఉచితముగా అనుగ్రహిస్తున్నాడు. దానికేమి వెల చెల్లించక్కర్లే. నువ్వు చేయవలసిన కార్యం ఒక్కటే, పాపివి అని గ్రహించి ప్రభువు దగ్గర పశ్చాత్తాపముతో ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభువు నిన్ను దీవించి నీ జీవితాన్ని నీతిమత్తముగా మారుస్తాడు. అట్టి కృప మన అందరికీ ప్రభువు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. ఆశ్చర్యకరుడవైన పరమ తండ్రి, మీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపదనుక ఈ దినము వాక్యము విన్న ప్రతి బిడ్డను నీతిమంతునిగా మార్చండి. ప్రతి బిడ్డ యథార్థ హృదయముతో నిన్ను స్తుతించు గొప్ప కృప దయచేయుమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ఉన్నతమైన ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము, ఆయన సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును తోడైయుండి నడిపించునుగాక.